చాలు వాక్య ధ్యానం చేద్దాం. ఈరోజు అంశం ఏమిటంటే మంచిగా జీవించండి, మేలు పొందండి అన్న అంశాన్ని వాక్యం ద్వారా నేర్చుకుంటా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలు. ఏ వాక్యం? మంచిగా జీవించండి, మేలు పొందండి. మంచిది. దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తా ఉందంటే, నేను ప్రేమ కలిగిన వాడిని కాబట్టి మీరు ప్రేమ కలిగి ఉండండి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడుగా ఉండండి, అదేవిధంగా నేను మంచివాడిని కాబట్టి మీరు మంచివారుగా ఉండండి అని వాక్యం చెబుతా ఉంది. ఇర్మియా గ్రంథంలో 33 అధ్యాయము 11 వచ్చిన లాస్ట్లో చూస్తే యెహోవా మంచివాడు అని రాయబడింది. 33 అధ్యాయము 11 వచ్చిన యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంది. ఆయన మంచివాడు కాబట్టి మనకు కృప చూపిస్తూ ఉన్నాడు, నిరంతరం చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా మంచిగా జీవించాలి. క్రీస్తుకు కలిగినటువంటి మనసు మనం కలిగి జీవించటం వల్ల మేలు పొందుతాం అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు మోషేతో ఏం చెప్పాడు? దేవుడు మోషేతో ఏం చెప్పాడు? నిర్గమాకాండంలో 33 అధ్యాయము 19 వచనం, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత మంచివాడో, ఎంతగా తోడుగా ఉంటాడో, ఎంతగా పోషిస్తాడో, ఎంతగా కాపాడుతాడో, ఎంతగా అవసరాలు తీరుస్తాడో అన్నీ మోషే ఎదుట కనపరిచాడు. తన మంచితనాన్నంతా దేవుడు కనపరిచాడు. మరి మనం కూడా మన మంచితనాన్ని కనపరచాలి కదా. అందుకని మనం కూడా మన మంచితనాన్ని దేవునికి కనపరిచే విధంగా జీవించటం ద్వారా మనం దేవుని దీవెనలు పొందుకోగలము అని వాక్యము తెలియచేస్తూ ఉంది. యాత్రా కీర్తనలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 150 కీర్తనలు రాసినటువంటి కీర్తన గ్రంథంలో యాత్రా కీర్తనలో ఏం పాడుకుంటూ వెళ్ళేవాళ్ళంటే 125వ కీర్తన. ఏం కీర్తన అది? యాత్రా కీర్తన 4వ వచనం, యెహోవా మంచి వారికి మేలు చేయను. దేవునికి స్తోత్రం. మనం మంచిగా జీవిస్తే మనకు కావాల్సిన మేళ్ళన్నీ చేస్తాడు. చెడ్డవారికి మేలు చేయడు, ఇష్టానుసారంగా జీవించే వారికి మేలు చేయడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ రాత్రి దేవుడు మంచి వారికే మేలు చేస్తాడు. అందుకని దేవుని మేలు పొందాలంటే మనం మంచిగా జీవించాలని వాక్యం చెప్తుంది. దేవుని మాట వింటే ఎన్ని దీవెనలు వస్తాయో మోషే ద్వారాగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయించాడు కదా. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి అన్నాడు. ఎన్నో దీవెనలు రాయబడ్డాయి. అందుట్లో ఒకటి ఏమిటంటే 12వ వచనం లాస్ట్లో, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తాడు. ఆకాశములో మంచి ధననిధి ఉంచాడు మన కోసం. దేవుడు తెరుస్తాడు ఎప్పుడు? మనం మంచిగా ఉంటే. కాబట్టి మంచిగా ఉందాం, మేలు పొందుదాం. మంచి ఫలములు ఫలించాలి, మంచిగా జీవించాలి. మనుషులు మంచిగా జీవించాలి, చెట్లు మంచి ఫలాలు ఫలించాలి. మంచిగా జీవించకపోయినా, మంచి ఫలాలు ఫలించకపోయినా ఏం జరుగుతుంది? అవునమ్మా, వెరీ గుడ్. లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనం, గొడ్డలి చెట్టు మొదట్లో కాదు, వేరునే ఉంచబడింది.
కాబట్టి ఇకనైనా మంచిగా బ్రతకండి, మంచి ఫలాలు ఫలించండి. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మంచి వాళ్ళగా నటించొద్దు, మంచి వాళ్ళగా జీవిద్దాం. దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని ఈరోజు దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మనం మంచి మనసు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మంచి మనస్సు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు మనం మంచి మనసు ఉందా లేదా అని. దేవుడు ఒకసారి చూశాడు ఒక వ్యక్తిని, అతనిలో మంచి మనసు ఉంది. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు, దీవించాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు ఆ వ్యక్తి? దావీదు అంటావా? ఎవరు ఆ వ్యక్తి? మంచి మనసు కలిగిన వ్యక్తి కాలేబు. వెరీ గుడ్. కాలేబులో దేవుడు చూశాడు మంచి మనసు ఉందని. దేవుణ్ణి అనుసరించటములో పూర్ణ హృదయముతో అనుసరించాడని దేవుడు చూసి అతన్ని ఆశ్రయించి వాగ్దాన భూములోకి ప్రవేశపెట్టాడు. సంఖ్యాకాండం 14 24 కాలేబు మంచి మనస్సు ఉంది. కాలేబుకే ఉంది మంచి మనస్సు. ఆ మంచి మనసు ఉండటం వల్ల పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. హేతు అంటే టీచర్ గారు, లెక్చరర్ గారు, కారణం చేత. హేతు అంటే కారణం. అంటే నిండు మనసుతో నన్ను అనుసరించాడు కాబట్టి అతడు వెళుతున్న దేశములో అతన్ని ప్రవేశపెట్టా. అదే నిండు మనసుతో మంచి మనసుతో అనుసరించకపోతే ప్రవేశపెట్టేవాడు కాదు. కాబట్టి మనల్ని కూడా వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాలి అంటే మంచి మనసుతో దేవుణ్ణి అనుసరించాలి కదా. ఈ సందర్భంలో మనం చూడగలిగిన మాటలు ఏమిటంటే, చెడ్డవారిని, విరోధంగా మాట్లాడేవారిని, తిరుగుబాటు చేసేవారిని, తృప్తి లేని జీవితం జీవించిన వారిని ప్రవేశపెట్టాల. ఇశ్రాయేలు అందరూ 30 లక్షల మంది బయలుదేరి వెళ్తే ఒక యెహోషువ, కాలేబులు మాత్రమే వాగ్దాన భూమిలో ప్రవేశించారు. వీళ్ళందరూ చెడ్డవారే, మంచి మనసు లేని వారే, దైవజనుడికి దేవునికి విరోధంగా మాట్లాడిన వారే. దైవజనుడు ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా అవసరాలు తీర్చినా, ప్రతి దానికి అవసరానికి దైవజనుడిని, మరి మాకు నీళ్ళు లేవు ఏం చేయమంటావు, ఆహారం లేదు ఏంటి, ప్రతి దానికి శోధించాడు. శోధించినా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అలాంటి ఆయన మీద విరోధంగా మాట్లాడుతున్నాడు కదా. ఎంత చేసినా తృప్తి లేదు. మనకి 365 రోజులు ఉన్నాయి సంవత్సరంలో. మనకు కొంత బలహీనతలు వస్తూ ఉంటాయి. 365 రోజులు చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఏదో ఒక విధంగా జలుబు చేసో, లేకపోతే అనారోగ్యం వచ్చో, జ్వరం వచ్చో, ఏదన్నా వర్షం వచ్చో, ఏదన్నా కానీ 365 రోజులు నేను కూటాలు జరిపాను. ఇన్ని సంవత్సరాలు కూడా మేము మా కూటాలు పెట్టుకోవాలా, మా గురించి ప్రార్థన చేసుకోవాలా. నీకోసమే కూటం పెట్టా, నీకోసమే ప్రార్థన చేశా. మా పిల్లల కన్నా కూడా, మా కుటుంబం కన్నా మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం ఎక్కువ ప్రార్థన చేశా. మీ పిల్లలు నేను ఎప్పుడు విమర్శించాల.
ఆ? కానీ మా పిల్లల్ని అయితే విమర్శిస్తారు కదా. ప్రార్థనలు పెట్టలేదేంటి? నేను ఫోన్ చేశారా? సరే, అమ్మాయి చెప్పింది సాక్షి విన్నాం, పెళ్ళికి వెళ్ళారు. అది పెళ్ళికి వెళ్ళినప్పుడు రేపు సోమవారం మా కూటం అనుకున్నప్పుడు ఫోన్ చేయాలి కదా. మాస్టర్ గారు, మేము మేము వస్తాము రేపు మా కూటమే కదా, పెట్టండి, కంటిన్యూ చేయండి అని చెప్పాలి కదా. ఆ, మీరు చెప్పకుండా ఎట్ట పెడతా? ఇప్పుడు చెప్పిన వాళ్ళకి పెడతానికి ఇక్కడ ఖాళీలు లేవు. చెప్పుకోకుండా ఇప్పుడు ఫోన్ చేస్తే ఏం నష్టం? ఫోన్ చేసి మా కూటమి ఎందుకు పెట్టలేదు అంటే, అమ్మా మరి మీరు రాలేదు కదా, ఫోన్ చేయలేదు కదా, అందుకని ఇంకొకళ్ళు అడిగారంటే ఆయన అందరికి పెడతాడు, మనకు పెట్టడు. ఆ మాట నువ్వు అన్నావో అనలేదు దేవుడు తెలుసు, నాతో అనలేదులే కానీ ఎవరితో అన్నావో, ఫోన్ కట్టేస్తా, ఫోన్ కట్టేసిన అన్నావో, ఫోన్ మాట్లాడతా కట్టేయకుండా అని అన్నావు, మాట అన్నావు. అందరికి పెడతాడు కానీ మనకు పెట్టడు, ఎవరికి పెట్టాడు అంటలే అని ఎవరితో చెప్పావు? నువ్వు చెప్పావు, నేను విన్నాను ఆ మాట. అందుకనే మీ కూటాలు పలానా వారం అని చెప్పను. నేను నెల మొత్తం కూటాలు పెడతాను కానీ ఏ రోజు నేను చెబుతాను ఆదివారం పలానా రోజు మీ కూటం రా అని. అది ఆదివారం సోమవారం వచ్చిద్దో, మంగళవారం వచ్చిద్దో, బుధవారం వచ్చిద్దో, ఏ ఓ రోజన్నా రాని, అమ్మా రేపు మీ కూటం అని నేను చెబుతాను, అప్పుడు పెట్టుకోండి. మీరు నన్ను బెదిరిస్తుంటారు. ఒక ఆమె అయితే చెప్పలేదు, పెట్టలేదు, వచ్చి మా పుట్టినరోజు పెట్టలేదని ఆమె అడుగుతుంది. మరి ఫోన్ చేశారా? మా పుట్టినరోజు నాకు సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, మీ పుట్టినరోజులు మీ ఇంట్లో మీరు గుర్తుంచుకోలేదు. నేను అందరికీ గుర్తుంచుకో సాధ్యవంతరం పెడతానే ఉంటా, చేస్తానే ఉంటా. చేయలేదని ఒకరోజు వాళ్ళ కోపం వచ్చింది. మీ అందరి కోపాలు భరిస్తానికి నాకేం బాధ లేదు, నాకేం నామూషి కాదు. కానీ మీ పనులు అవ్వవు, సమస్యలు పెరుగుతాయి. ఇశ్రాయేలు జీవితంలో వాగ్దాన భూమికి చేరలేకపోవటానికి, సమస్యలు పెరగటానికి తృప్తి లేదు. ఆఖరికి మన్నా కురిపించినా కూడా, దేవదూతలు తెచ్చి ఆహారం ఇచ్చినా కూడా సహీసారం లేని, అక్కడైతే ఉల్లిగడ్డలు తిన్న రకం మాటలు మాట్లాడారు. అందుకనే చేరల. నిండు మనసు ఉండాలి, ప్రేమ కలిగిన మనసు ఉండాలి. నేను నా పిల్లల కన్నా ఎక్కువగా చూసి మిమ్మల్ని నేను పులిపీట మీద చెబుతున్న అబద్ధం కాదు. నా కుటుంబం కన్నా మీ కుటుంబాన్ని నేను ఎక్కువగా చూసా, మీకు ప్రాముఖ్యతనిచ్చే నేను. అది తప్పు అని ఒకసారి రుజువుపరిచాను నేను. నిండు మనసుతో బయలుదేరాలి కదా. ఫలించే భూమి నేల ఏ నేల? మంచి నేల ఫలిస్తుంది. మంచి నేల అంటే ఏంది? మంచి హృదయం. రాతి నేలలు, ముళ్ళ కంచులున్న ఐకిక విచారాలు కలిగినటువంటి హృదయాలు ఫలించవు. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి మనసుతో వినండి వాక్యం. విమర్శించే విధంగా వాక్యం చెబుతా ఉంటే నీ గురించి అని మాట్లాడితే నువ్వు మాట్లాడు, ఎవరో గురించి మాట్లాడి నీ వాక్యంలో చెప్పటం ఏంటి? దేవుని భయం లేకపోతే ఇట్లానే ఉంటుంది. దేవుడు అన్ని చూస్తూనే ఉన్నాడు. దేవుడు అన్ని చేయాల్సిన టైంలో ఏదైనా చేస్తాడు. మనం అనక్కర్లేదు. మనం అందరిని ప్రేమించే మనసే మనది. ఒకళ్ళని తిట్టినోళ్ళు తిట్టమని మనకి బైబిల్ గ్రంథంలో లేదు. మనం ప్రేమించే మనసే, క్షమించే మనసే, ఓర్చుకునే మనసే అన్నీ ఆయన చూసుకుంటాడు. మనం ఏమనక్కర్లేదు. చదువు అమ్మ. కాదు మళ్ళీ చదువు. యోగ్యమైన మనసుతో, యోగ్యమైన మంచి మనసు. యోగ్యత ఉండాలి. ఏదైనా పొందాలంటే యోగ్యమైన మంచి మనసు ఉండాలి. యోగ్యమైన మనసు ఉన్నట్టుగా మనం చూస్తే దేవునికి తెలియదు.
నా మనసు యోగ్యమైన మనసు, నీ మనసు యోగ్యమైన మనసు. 30 లక్షల మందిలో కాలేబుని చూసిన దేవుడికి ఇన్ని లక్షల మందిలో నిన్ను చూడలేడా, నన్ను చూడలేడా? నా మనసు మంచిదో, నీ మనసు మంచిదో, ఎవరు మనసుకు తగ్గట్టుగా ఏం చేయాలో దేవుడు తెలియదు. దేవుడు చేస్తాడు. జబూనీలు ఉన్నారు, నఫ్తానీలు ఉన్నారు. వారిల్లో దేవుడు వాళ్ళని ఏమ్మా 70,000 మంది, ఎవరు? జబూలూనీలు యుద్ధంలో నేర్పరులు చేశాడు దేవుడు. 1000 మంది నఫ్తాలీల్ని నేర్పరులు చేశాడు. ఎందుకని వారు నేర్పరులు చేశాడు దేవుడు? కాంటెస్ట్లో ఉన్నవాళ్ళే. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 33వ వచనం. మనస్సునందు పొరపనులు లేవు. మనసులో అంటే ఏంటది? మనసులో చెడు ఉద్దేశాలు లేవు, పొరపచ్చలు లేవు అంటారు చూసావా? భేదాభిప్రాయాలు లేవు మనసుల్లో. మనసుల్లో మనకి మేలు చేసే వారి మీద భేదాభిప్రాయాలు పెట్టుకుంటే మేలు మనకి ఎలా జరుగుతాయి? ఆఖరి చేతబడులు చేసే వాళ్ళతోనే మంచుకుంటేనే పని చేస్తాయి అంటాయి. విరోధం ఉంటే అవి పని చేయమంట. మనసుల్లో ఏముండకూడదు? పొరపచ్చలు ఉండకూడదు. 70,000 మంది ఏమ్మా నప్తాలీలు 1000 మంది ఉన్నారు. వీళ్ళ దగ్గరికి యేసు ప్రభు వారు నివసించారు. తెలుసా మీకు? ఈ జబులూని వారి దగ్గర, నఫ్తాలి వాళ్ళ దగ్గర యేసు ప్రభు వారు వెళ్ళి కాపురం ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ మనసుల్లో కుళ్ళు కుచితాలు లేవు. అందుకని కుళ్ళు రై కట్నిది అంటారు. మనసుల్లో అవి పెట్టుకుంటే వారు రై కట్టలేరు, ఎంత పోరాడినా కూడా. వారి కుళ్ళు వాళ్ళే తినేస్తుంది, షుగర్ తినేసినట్ట. భలే తెలుసు నీకు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభు వారు నజరేతు నుంచి వచ్చేసి ఆడకొచ్చాడు? జబులూను నఫ్తాలి వారి దగ్గరికి వచ్చాడు. అక్కడ వారితో నివసించాడు, కాపురం ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వారి మనసులో భేదాభిప్రాయాలు ఉన్న వాళ్ళు కాదు, మనసులో కుళ్ళు కుచితాలు పెట్టుకునే వాళ్ళు కాదు. అలాంటి వారి దగ్గర దేవుడు ఏమి నివసిస్తాడు? కాబట్టి మంచి మనసుతో ఉండండిరా. మీకు మంచి కార్యాలు జరగాలంటే, మీకు మేలు జరగాలంటే, మీకు న్యాయం జరగాలంటే మంచి మనసుతో ఉండండి. దేవుడు తప్పనిసరిగా మంచి కార్యాలు చేస్తాడు. ఇప్పటికైనా నేను కోరుకునేది ఏంటంటే మంచి జరగాలని మీ అందరికీ, మీ అందరికీ మంచి జరగాలని. ముందు నువ్వు జరిగించుకోయే మంచి అంటారా? రెండవది మంచి సాక్ష్యం కావాలి. ఎవరి వల్ల మంచి సాక్ష్యం? నాకు వల్ల నేను చెప్పుకోవటం కాదు. నేను మంచి పాస్టర్ గారిని, నేను మంచి విశ్వాసిని అని నేను చెప్పుకోవటం కాదు. మన సంఘంలో వాళ్ళు చెప్పుకోవటం కాదు. ఎలుపల సంఘం వాళ్ళ ద్వారాగా మంచి సాక్ష్యం చెప్పాలి, కలిగి ఉండాలి. ఏమ్మా, తిమోతికి రాస్తాడు పౌలు గారు 3వ అధ్యాయం 7వ వచనం. మొదటి తిమోతి పత్రిక. సంఘమునకు ఎలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారై ఉండాలి. ఏమ్మా, మన సంఘం అనేది మనవాళ్ళు కాబట్టి మనం గొప్ప చెప్పుకుంటాం. ఏమో బాటలు బాగా పడింది, ఏమో బాగా చదివిద్ది, ఏమో మంచిగా సాక్ష్యం చెప్పిద్ది, ప్రతి ఆదివారం సాక్ష్యం చెప్పుకోవటానికే. కానీ ఎదుటోళ్ళు చెబుతారు, ఇంటి పక్క వాళ్ళు చెబుతారు సాక్ష్యం. అరుపులేందో కేకలేందో
వాళ్ళు చెబుతారు, ఇంటి పక్క వాళ్ళు, ఆ వీధిలో వాళ్ళు చెబుతారు, బయట ప్రార్థనకి వెళ్ళి ఇతర సంఘాల వాళ్ళు చెబుతారు, ఆ, ఎవరు బ్యాచ్, ఎవరు వాకింగ్ కోసం వచ్చే బ్యాచ్ అని. ఏమ్మా, మంచి సాక్ష్యం ఉండాలిరా. గాయు అని ఒక విశ్వాసు ఉన్నాడు. అతను యొక్క సాక్ష్యాన్ని బట్టి యోహాను గారు మెచ్చుకొని 3వ పత్రిక రాశాడు. యోహాను రాసినటువంటి పత్రికల్లో 3వ పత్రికలో 3వ వచనం చదువుదాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని అనేక సహోదరులు అంటే విశ్వాసులు వచ్చి నీ మంచి ప్రవర్తన చూసి నాకు సాక్ష్యం చెప్పారు. నాకెంత సంతోషం. మీ సంఘానికి వచ్చేవాళ్ళు మొన్న వచ్చారు, నిజంగా ఎంత మంచిగా చేశారు, ఎంత మంచిగా ఉన్నారు అని చెబితే ఇంకేం కావాలి అంతకన్నా సంతోషం. నా బిడ్డలు సత్యంగా అనుసరించి నడుస్తున్నారు, వాక్యానుసారంగా జీవిస్తున్నారు, మేలు పొందుతున్నారంటే అంతకన్నా సంతోషం ఏముంది? మీ భోషణలో డబ్బులేం ఆశించటం లేదు కదా, మీరు బాగుండాలనే కదా కోరుకునేది. అదే కోరుకున్నాడు. అందుకనే అయ్యా నువ్వు సౌఖ్యంగా ఉండాలి, నువ్వు వర్ధిల్లాలి, అన్ని విషయములో వర్ధిల్లాలి అని యోహాను గారు కోరుకున్నాడు. ఆ చదువమ్మా. ఇంకా ఎక్కువ సంతోషం ఏడుంటుంది మీ పిల్లలు. అది మా పిల్లలు ఎన్ని చేసినా, మీ పిల్లలు ఎన్ని చేసినా సముదాయించుకొని ఎదురోడి పిల్లలు మాత్రం అది చేశారు ఇది చేశారు అంటారు కదా. దానివల్ల నష్టం ఎవరికి? ఎంతసేపటికి ఎదుటోళ్ళకి తప్పులు చూడాలని ప్రయత్నించమాకండి ఎవరు కూడా. మనం సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, మేలు పొందుదాం. వాళ్ళు బాగపోతే వాళ్ళే పాడైపోతారు, నీకెందుకు? మనం సరి చేసుకుందాం. దేవుడు చెప్తున్నాడు, తీర్పు తీర్చొద్దు, అప్పుడు నీకు తీర్చబడదు. నువ్వు తీర్పు తీర్చు చొప్పునే నీకు తీర్పు జరుగుతుంది. శోధనలు రావటానికి, సమస్యలు పెరగటానికి మనం తీర్పులు డిక్లేర్ చేయటం వల్లే, మన అవిధేయతల వల్లే. గమనించండి, మీకు అవి జరగకూడదని నేను మీ అందరినీ ప్రేమతో కోరుతా ఉన్నాను. మంచి సాక్ష్యం కలిగి ఉండని చదవరా. సంఘంలో సాక్ష్యం చెప్పారు. నిజంగా గాయు ఎంత ప్రేమించాడండి మమ్మల్ని, ఎంత చక్కగా చూశాడండి. విశ్వాసుకు తగ్గట్టుగా, విశ్వాసుకు తగ్గట్లుగా, దేవునికి తగ్గట్టుగా ఎట్లా నడుచుకున్నాడండి. ఎంత సాక్ష్యం అండి. అలాంటి సాక్ష్యం ఉండాలి విశ్వాసుల్లో. దేవుడి నుంచి మేలు పొందాలంటే సాక్ష్యం కలిగి ఉండండిరా. ఏమ్మా, మంచి మనసు కలిగి ఉండండి, మంచి మనసు కలిగి ఉండండి. దిమేత్రియు అని ఒక ఆయన గురించి సాక్ష్యం చెప్పారు అక్కడే 12వ వచనం అనుకుంటాం. మంచి సాక్ష్యం పొందాడు దెమేత్రియు కూడా. మేము కూడా చెబుతున్నాం. మమ్మల్ని అడుగుతారు సంబంధం కుదిరి, అమ్మాయి మంచిదా, నేను చెబుతా నెంబర్ 1 అండి పిల్ల, 100 రూపాయలు స్టాంప్ మీద రాసిస్తా. అమ్మాయి కాదంటే నన్ను నిలేసి అడగండి అని చెబుతాను. సంబంధాలు చూసే కాడ కూడా నన్ను అడుగుతూ ఉంటారు. మీ వెళ్ళి కాడ పాస్టర్ గారిని పిలిపించేది, అందుకే అవతల వాడిని పిలిపించేది. నేను రాసిస్తానండి. నన్ను అడిగితే అమ్మాయి మోనిక విషయంలో కూడా చెప్పా, పిల్ల నెంబర్ 1 అండి. అదే కర్నూలు వెళ్ళిందిలే, చెబుతున్నా అసలు నెంబర్ 1 అండి, నేను రాసిస్తాను స్టాంప్ మీద. అదే నెంబర్. ఎవరికైనా నేను మంచి చెప్తాను. నేను ఏ పిల్లకైనా, ఆ చెన్నై కూడా అడిగాడు అమ్మాయి జయశ్రీ విషయంలో. నెంబర్ 1 అండి పిల్ల, నేను రాసిస్తాను స్టాంప్ మీద. పిల్ల అంత మంచి పిల్ల. లేకపోతే మేము పూసుకోం అంటే అట్నట్టే ఉంటాం. ఎందుకంటే పాస్టర్ గారు ఎంత మోసం చేసావు, మా గొంతు కోసావు కదా అంటారు. పాస్టర్ అయ్యిండి కూడా ఇలా తప్పుడు మోతలు. లోకస్తులు అయితే 100 అబద్ధాలు ఆడైనా పెళ్ళిళ్ళు చేస్తారు. 100
సహజ సామెత అది. ఎలియాజరు ఏమైనా అబద్ధం ఆడాడా? అబ్రహాం గురించి సత్యం చెప్పేశాడు, ఉన్నదంతా వాస్తవం అంతా చెప్పేశాడు. ఇష్టమైతే ఏంటి, కష్టమైతే బాధపడి తర్వాత ఆ, అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని అదేదో మొదటే చెప్పుకుంటాం. తప్పైనా ఒప్పైనా ముందే చెప్పుకుంటే తర్వాత జీవితంలో పిల్ల మీదకి పడద ప్రభావం. చెప్పొడుతారు పెళ్ళప్పుడు అటు చెప్పారే ఇట్ట చెప్పారే అంటారు కదా, అవసరమా మనకి? కాబట్టి మంచి సాక్ష్యం కలిగి ఉండండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి. పేతురు మొదటి పత్రిక 2:12 అన్ని జనుల మధ్య బతుకుతున్నాం మనం. మనల్ని విమర్శించటానికి వాళ్ళకు నోరు తెగలెగుస్తాయి. మన మంచితనం చూసి నోరు మూసుకోవాలండు. నిజంగా వాళ్ళు దేవుడు నమ్ముకున్న కాడి నుంచి ఎంత మంచిగా జీవించారు, మంచి ప్రవర్తన గలవారుగా జీవించారని అన్ని జనాంగా నోటుమూలు వేసుకోవాలి, నోటు మీద వేసుకోవాలి. వాళ్ళకి ఇంకా మనకి తేడా ఏముందిరా? మంచి ప్రవర్తనగా ఉండండి అని పాపం పేతురు గారి బతులు ఆడుకుంటున్నాడు. ఆయనకేమంటంత బాధ చెప్పండి? యెహోయాదా అని ఒక యాజకుడు ఉన్నాడు. అతను చాలా మంచిగా ప్రవర్తించాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 24:16 మంచివాడుగా ఉన్నాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. అందరూ గౌరవించారు, అతను గణపరిచినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మన ప్రవర్తన బట్టే మనకి గౌరవం వస్తుంది. అది పోదు, మనిషి పోయినా కూడా. రేపు అజరయ్య గారు జ్ఞాపకార్థం, అజరయ్య గారు చనిపోయిన రోజు. కానీ ఆయన పోయినా కూడా ఆయన మంచితనం, ఆయన చేసిన కార్యాలు, ఆయన కట్టిన సంస్థలు, చర్చీలు అన్నీ నిలబడి ఉన్నాయి. 162 ఉండే, ఇప్పుడు ఎక్కువే ఉండే. ఇప్పుడు వాళ్ళు స్కూల్ పెట్టారు గోడపల్లి, ఇంగ్లీష్ మీడియం 1వ తరగతి కాడి నుంచి 5వ తరగతి దాకా తరగతి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం ఇక్కడ గొల్లపూడిలో. అక్కడే పోలీసు ఆయన అక్కడే ఫ్రీ, ప్రతి నెలలో ఫ్రీ సర్జికల్ క్యాంపు, ఆపరేషన్ ఉచితంగా చేస్తారు. అంటే మొన్న ఎక్కువ మంది చేశారు కాబట్టి జూన్ జూలై నెల లేదు, ఆగస్టు నెల నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఆయన పరిచర్యలు ఏమీ ఆగలేదు, ఆయన మంచితనం బాగలేదు. ఇప్పటికీ అజరయ్య గారిని ఎంత మెచ్చుకుంటారు. డాక్టరేట్ పొందాడు రాష్ట్రపతి నుంచి అయ్యగారు. నాకన్నా సమస్తలు ఇచ్చాడు డాక్టరేట్. అయ్యగారికి మరి రాష్ట్రపతి గారు ఇచ్చాడు, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చి. నాకు క్రైస్తవ సంస్థలు ఇచ్చాడు. మంచితనం ఏడకపోదురా మన ప్రవర్తన బట్టి కదా. కుక్కలు ఎన్ని అరుచుకున్నా సింహానికి ఏమీ నష్టం లేదు, ఈ గ్రామ సింహాలు. కాబట్టి మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంకొకటి మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. అమ్మా పౌలు గారు చెప్తాడు అపోస్తుల కార్యములో, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం చెప్పా కిందాక, ఇది మనస్సాక్షి. ఇప్పుడు బయటోళ్ళు గద్దించకపోయినా మనం చేసేయి మన మనసు ఉందే మనకు తెలుసు, మన మనస్సాక్షి. ఇటువరకు గతంలో నేను సినిమాలు చూసే రోజుల్లో చూశాను, మనసులో నుంచి ఒకడు వస్తాడు, బయట నుంచి ఉంటాడు కదా, వాడు ఆ హీరోగాడు లేకనే ఉంటాడు. ఎవడు రాను అంటే నీ అంతరాత్మను అంటాడు, వాడు గద్దిస్తూ ఉంటాడు. అట్టనే అంతరాత్మ అన్నది, మనస్సాక్షి అన్నది ఉంటుంది. మనం ఎదుటోళ్ళు ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని ఆడిపోసుకున్నా మన మనస్సాక్షికి మన సమాధానం చెప్పుకోవాలి. రేపు పౌలు గారు అంటాడు 23వ అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ వచనం,
ఆ, 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 ఉమ్, ఆ. నేను దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గలవాడిగా నడుచుకున్నా. దేవుని బిడ్డలు మంచి మనస్సాక్షితో బతకాలి. మన మనస్సాక్షి మనం నిందించకూడదు. నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వారిగా మనం బ్రతకాలి. దానికి అంత ప్రాక్టీస్ అవసరం, అంత తేలికైన విషయం కాదు అది. దానికి సాధన అవసరం కదా. పౌలు గారు కూడా ఎలా వచ్చిందనుకున్నారు? 24వ అధ్యాయం 16వ వచ్చింది. మనుషుల ఎడల, దేవుని ఎడల నిర్దోషమైన మనస్సాక్షిగా నా మనస్సాక్షి నా మీద నేరం మోపకూడదు. నువ్వు తప్పు చేశావు, ఆ తప్పు వల్లే నీకు ఈ శిక్ష, ఈ శాపము, ఇంటికే కుటుంబంలో ఫలింపులు లేవు అని నా మనస్సాక్షి అనకూడదు. కొంతమంది కారు కూతలు కూర్చుకొని కానీ నా మనస్సాక్షిని సమాధానం చెప్పుకోవాలి. మన మనస్సాక్షి బాగుండాలి. మంచి మనస్సాక్షి కోసం తిమోతి గురించి చెప్తాడు పౌలు గారు, రాశాడు కదా. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచ్చి నీ విశ్వాసం చూసినా గొప్పది. నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావు. నేనేదైతే నీ హస్త నిక్షేపం చేసి నిన్ను ప్రవచించాను, నువ్వు ఎంత గొప్పవాడవుతని చెప్పాను, అలా నడుచుకుంటున్నావంటే నీ మనస్సాక్షి మంచిది. ఆ అమ్మాయి మనసు చాలా మంచిది. ఆ అమ్మాయి మనస్సాక్షి మంచిది. చెప్పటానికి మంచి నీతులు చెప్పి చేసే పనులన్నీ పాడు పనులు చేస్తూ ఉంటే మంచి సాక్ష్యం వస్తుందా? మంచి మనస్సాక్షి ఉంటుందా? ఎవరికి ఎవరు తెలియదు, దేవుడు చూడలేదా? పౌలు గారు చెప్తాడు 13వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో 18వ వచ్చిన మేము అందరి విషయంలో యోగ్యంగానే నడుచుకుంటాం, మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తున్నాం. అదేనమ్మా, మంచి మనస్సాక్షి కలిగి ఉంటున్నాం. మా మనస్సాక్షికి మాకు తెలుసు, మేము దేవుడు ప్రకారంగా చెబుతున్నామో చెప్పటం లేదు, దైవికంగా జీవిస్తున్నామో లేదో, మంచి కోరుతున్నామో లేదో, మంచి చెయ్యాలని కోరుకుంటున్నామో లేదో మేము అనలేకపోతున్నాం. వాళ్ళు అనగలుగుతున్నారు. మేము హాస్పిటల్లో తిరిగి, హాస్పిటల్లో ఉండి జబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర, రోగాలు ఉన్న వాళ్ళ దగ్గర కూడా, అంటుకున్న వాళ్ళ దగ్గరకు పోయి హాస్పిటల్లో పండుకొని వస్తున్నాం. కానీ మేము అనం. అర్ధరాత్రులు కూడా తిరిగి వస్తూ ఉన్నాం, ఓ టైం లేకుండా వెళ్ళి వస్తాం, అయినా మేము అనం. దేవుడు చూసుకుంటాడు అనుకుంటాం. ఒక చిన్న సాయం చేస్తేనే మేము అది చేసాం ఇది చేసాం అంటున్నారు. దేవుడే చూసుకుంటాడు ఏదైనా. మనస్సాక్షి ఉంది దేవుడి మనసు. అందుకనే పౌలు గారు అంటాడు 13:18 చదివారా ఎబ్రీ పత్రిక? కాబట్టే మంచి పోరాటం పోరాడగలిగాడు, విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు, కిరీటాన్ని కూడా పొందుకోగలిగాడు. కాబట్టి మంచి మనసు ఉండాలి, మంచి సాక్షి ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి, లోకస్తులు కాదు, మనం ప్రత్యేకించబడ్డ వాళ్ళం. ఆషామాషి వ్యవహారం కాదు దేవుడు నమ్ముకోవటం అంటే. వాటికి వీటికి టెంకాలు కొట్టినట్టు కాదు. మనస్సాక్షి, శుద్ధీకరించబడిన మనస్సాక్షి కావాలి. 9వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 14వ వచ్చిన వందనాలు చెప్పు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నావా? నాకేం చెప్పాను, ఏం చెప్పాను నీకు బయలుదేరినప్పుడు? మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మన మనస్సాక్షి దేవుని ఎదుట శుద్ధి చేయబడాలి.
కుళ్ళుతో కుచ్చిరాలతో ఉండకూడదు, ద్వేషాలతో ఉండకూడదు, అసూయలతో ఉండకూడదు. అందుకోసం దేవుడు తను తాను అర్పించుకున్నాడు, తను తాను ప్రాణత్యాగం చేశాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 2-3 వచనాలు. ఈ అబద్ధం ఆడతలే, నేను నిజమే చెబుతున్నా. పౌలు గారు చెబుతున్న సంఘానికి నా మనస్సాక్షి సాక్ష్యం చెబుతుంది. దేవుడికి దొట్ట చెబుతున్నా, నిజంగా పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం చెబుతున్నాడు. మీ అందరి కోసం నేను ఏదైనా సహించగలగడానికి ముందుకు వస్తాను. నేను మీకోసం ఎంత శాపాలను భరిస్తాను. నేను శాపగ్రస్తుడిగా జీవించడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు పౌలు. సంఘాన్ని అంత ప్రేమిస్తే, సంఘం కోసం అందజేస్తూ ఉంటే సంఘస్థులు ఎప్పుడు గుర్తిస్తారా? మూడో అధ్యాయం పేతురు మొదటి పత్రిక 15వ వచనం. ఏ మనస్సాక్షిది? నిర్మలమైన మనస్సాక్షి. ఎవరన్నా అడిగితే సాత్వికంతో చెప్దాం మనం. భయంతో భక్తిగా మెలగాలి మనం. దేవుని ప్రతినిధి అంటే ఏంది? ఇష్టానుసారంగా మాట్లాడటానికి భయం లేకోకుండా, రేపు ఏది చేయాలన్నా దైవజనుడికి చేయాలి. రేపు ఏ కార్యాలైనా దైవజనుడు నిలబడి చేయాలి. ఎలా చేస్తారు? ఆలోచించండిరా, మంచి దాసులుగా ఉండండిరా. 25వ అధ్యాయం చెప్పు ముగిస్తాను. మత్తయి సువార్త 21వ వచనం. బల నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములోనే నమ్మకంగా ఉంటివి కాబట్టి అనేకమైన వాటి మీద నియమిస్తున్నా. నీ యజమాని సంతోషంలో పాలు పొంది. నువ్వు కొంచెంలోనే నమ్మకం లేకపోతే నీకు ఎవరిస్తారు? అనేక మీద పెత్తనం. ఎవరి కాళ్ళు పెత్తనాలు తీసుకుంటున్నారు, ఎవరి కాళ్ళు పెత్తనాలు చేసేస్తున్నారు. ఎవరు ఇష్టారాజ్యం అయిపోయింది. దేవుడు మాత్రం సహించాడు. అది అప్పుడు వాడిని తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేస్తాడు. నువ్వు నమ్మకంగా లేవు సోమరుడా, శబ్దదాసుడు. నువ్వు శబ్దదాసుడుగా ఉండకూడదు, మంచి దాసులుగా ఉండాలి. దేవుని యొక్క ఆనందంలో పాలు పొందాలి, సంతోషంలో పాలు పొందాలి, అలా జీవించాలి. కాబట్టి కుటుంబానికి దేవుడు మరి మంచి మేలు జరిగించునుగాక. మంచిగా ఉండండి, మేలు పొందండి. ఏమ్మా, ఈ కుటుంబానికి దేవుడు జరగబోయే దినాల్లో, రాబో దినాలన్నిట్లో కూడా మేలు జరిగించునుగాక. అమ్మాయి ఉమాడికి అన్నీ కూడా దేవుడు దేవుని నామములో జరిగించునుగాక, ఆశ్రయించునుగాక.